నిన్న ఉదయం 10 గంటల 3 నిమిషాలకు సోషల్ మీడియా అంతా షేక్ అయిపోయింది. ఏం జరుగుతోందో చూస్తే ఒక 27 సెకండ్ల వీడియో ఒకటి సోషల్ మీడియాను మొత్తం షేక్ చేసేసింది. ఏంటి ఆ వీడియో అనుకుంటున్నారా? మీ అందరికీ తెలిసిందే. అదే ఉస్తాద్ భగత్ సింగ్, పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్కి సంబంధించిన ఫస్ట్ సింగిల్ టీజర్ అయితే రిలీజ్ అయిపోయింది. అయితే అది చూడంగానే చాలామంది ఏమన్నారంటే, అరే ఏంటి అన్న ఉద్దేశంతో జస్ట్ ఒక క్లిక్ చేశారు. క్లిక్ చేసి ఆపట్ల క్లిక్కి ఒక క్లిక్ కాదు, కంటిన్యూగా చూసిందే ఏంటి, అన్నిసార్లు చూసింది ఏంటి, అసలు ఏముంది ఆ 27 సెకండ్లో అంతేం చూపించారు అనేది అనుకునే వాళ్ళందరూ కూడా ఒక్కసారి ఆ వీడియో క్లిక్ చేసి చూడండి, తెలుస్తుంది. హాస్యాస్పదంగా ఉంటుంది చెప్పడం, కానీ ఒకసారి ఓపెన్ చేసి చూడండి, మీకు కూడా తెలుస్తుంది అసలు ఎన్ని అద్భుతాలు. 27 సెకండ్లలో ఫ్యాన్స్ని ఆకట్టుకునే అన్ని యాంగిల్స్ ఉంటాయా అంటే ఆశ్చర్యం కాదు. ఒకసారి చూద్దాం అది కూడా మనం. కాకపోతే వీడియో ప్లే చేయకూడదు కాబట్టి ఒక చిన్న క్లిప్ అయితే చూద్దాం. ఆ వీడియో చూసిన ఫ్యాన్స్ అందరూ ఒకటే, అన్నా వెనక్కి వచ్చేసావన్నా, గబ్బర్ సింగ్లో అప్పుడు చూసాం నీ నవ్వు, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం, మేము చాలా మిస్ అయ్యామన్నా ఈ నవ్వు అంటున్నారు. పోనీ అంతటితో ఆపేశారా? అరే ఒక చిన్న స్టెప్, ఏమీ లేదు, కాలు తీసి కాలు అటు ఇటు అన్నారంతే, అదే స్టెప్, దానికే సోషల్ మీడియా మొత్తం షేక్ అయిపోతుంది. ఇక అంతటితో ఆపారంటే ఒక నల్లటి చొక్కా, ఒక నల్లటి కళ్ళజోడు, అస్సలు చూడ్డానికి 2 కళ్ళు సరిపోవట్లేదంట ఫ్యాన్స్కి. మరి అంతటితో ఆపేశారంట. అంతటితో ఎలా ఆపేస్తారు అన్నట్టుగా ఒక నవ్వు, కల్మషం లేని నవ్వు ఒకటి ఉంటుంది కదా, పవన్ కళ్యాణ్ గారి ఆనందం వచ్చిన ఎంత చక్కటి పాల లాంటి ప్యూర్గా ఉండే నవ్వు ఒకటి నవ్వుతారు కదా, అది గబ్బర్ సింగ్ టైంలో చూసాం, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం, మేము చాలా మిస్ అయ్యామన్నా అంటూ కామెంట్స్ అయితే చేసేస్తున్నారు. అయితే గడిచిన 24 గంటల్లో, ఇది రిలీజ్ అయిన 24 గంటల్లో ఎన్ని వ్యూస్ వచ్చాయో తెలుసా? 52 లక్షల వ్యూస్ వచ్చాయట, 6 లక్షల లైక్స్ వచ్చాయట, అయితే 35,000 కామెంట్స్ అయితే వచ్చాయట. అంతటితో ఆగిందా? ఆగల. 2025కు సంబంధించి ఏ తెలుగు సినిమాకు సంబంధించి ఫస్ట్ సింగిల్ టీజర్కి ఇన్ని వ్యూస్ గడిచిన 24 గంటల్లో అయితే రాలేదు అన్నట్టుగా ట్రేడ్ పండితులు చెప్తున్నారు. అరే ఫస్ట్ సింగిల్ టీజర్కే ఇలా ఉంటే అసలు ఫుల్ సాంగ్ వస్తే పరిస్థితి ఏంటి, మూవీ ట్రైలర్ వస్తే పరిస్థితి ఏంటి, సోషల్ మీడియా ఉంటుందా లేకపోతే హుష్కాకి అవుతుందా అన్నట్టుగా ట్రేడ్ పండితులు ఆశ్చర్యాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇందాక చెప్పుకున్నట్టు 2025కు సంబంధించి ఏ తెలుగు మూవీకి సంబంధించిన ఫస్ట్ సింగిల్ ట్రైలర్కి సంబంధించి 4 మిలియన్లు దాటి దేనికి రాలేదట. ఇంకో విషయం ఏంటంటే ఈ ఓజీ మూవీకి సంబంధించి కూడా 24 గంటల్లో ట్రైలర్కి సంబంధించి ఎన్ని వ్యూస్ వచ్చాయి తెలుసా? 3.8 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అంటే ఫస్ట్ సింగిల్ టీజర్ కన్నా కూడా తక్కువే వచ్చాయి. అంటే జస్ట్ ఫస్ట్ సింగిల్ టీజర్కి ఏ రకంగా ఒక రేంజ్ పెరిగింది అన్నది ఇదిగో తనని తానే బీట్ చేసుకున్నారు. తనకి సాటి లేరు, పోటీ లేరు. ఒకవేళ ఓడించుకోవాలంటే, పవన్ కళ్యాణ్ని ఓడించాలంటే ఎవరికి సాధ్యం? అతనే సాధ్యమా అంటే ఎస్, అవుననే చెప్తున్నాయి ఈ వ్యూస్ కానీ, ఈ లైక్స్ కానీ, ఈ కామెంట్స్ కానీ. అయితే అది 27 సెకండ్ల టీజర్ మాత్రమే అనుకుంటున్నారు కానీ, కాకపోతే దాంట్లో ఎంత కంటెంట్ ఉందంటే 27 సెకండ్లో అద్భుతాలు చేయొచ్చా అంటే ఎస్, ఎందుకు చేయకూడదు, ఇదిగో దీన్ని చూసి చెప్పొచ్చు అన్నట్టుగా ఈ టీజర్ని చూసిన వాళ్లే మళ్ళీ చూస్తున్నారు. అసలు ఏముందబ్బా అని కొంతమంది చూస్తున్నారు, అసలు ఏముంది దీంట్లో అనుకుంటూనే 10 సార్లు చూసుకుంటున్నారు ఇంకొంతమంది. ఈ విధంగా సోషల్ మీడియాను షేక్ చేస్తోంది ఉస్తాద్ భగత్ సింగ్. అదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ సింగిల్ ట్రైలర్.